వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గనక గమనిస్తే ఈరోజు ఫిబ్రవరి నెల 6వ తారీఖు మంగళవారం. ఈరోజు సూర్యోదయం 6 గంటల 35 నిమిషాలకి, సూర్యాస్తమయం 5 గంటల 53 నిమిషాలకి. అలాగే ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్ష ఏకాదశి. ఈరోజు ఈ ఏకాదశి యొక్క పేరేంటయ్యా అంటే షట్తిల ఏకాదశి. చాలా విశేషమైనటువంటి ఏకాదశుల్లో ఈ షట్తిల ఏకాదశి ఒకటి. మనకి సాధారణంగా అన్ని ఏకాదశులు చాలా ముఖ్యమే. ముందు ఈ పుష్యమాసంలో ఇంతకు మునుపు వచ్చినటువంటి ఏకాదశి పేరు పుత్రదా ఏకాదశి. పుత్ర సంతానం కావాలి అనుకునేటువంటి వారు ఏ నియమాల్ని ఆచరించాలి అనేటువంటి విషయం అందులో చెప్తారు. మరి ఇది షట్తిల ఏకాదశి అంటే ఈరోజు అంటే ఈ ఏకాదశి రోజున తిలలు అంటే నువ్వులు 6 రకాలుగా ఉపయోగించమన్నారు. 6 రకాలుగా నువ్వుల్ని ఉపయోగించడం ద్వారా ప్రత్యేకించి నువ్వులతోటి శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసేటువంటి ఏకైక రోజు ఈరోజు. నువ్వులతోటి సాధారణంగా విష్ణువుని ఎక్కువగా ఆరాధన చేయరు, కానీ ఈరోజు చేస్తారు. మరి ఈ షట్తిల ఏకాదశి ఎలా ఆచరించాలి, దానికి సంబంధించినటువంటి నియమాలు ఏంటి, ఈ రోజులో 6 చోట్ల నువ్వుల్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయం ఆ వీడియో అంతా కూడా ఈ డిస్క్రిప్షన్లో మనం ఆల్రెడీ పొందుపరిచి ఉంచాము. ఆ వీడియో ప్రత్యేకంగా చేశాను కాబట్టి దాన్ని చక్కగా వీక్షించండి. అలాగే ఏకాదశి ఉపవాసాలన్నీ కూడా ఈరోజే చేయాలి. ఈరోజు ఏకాదశి ఉపవాసం చేస్తే మంచిది. అలాగే ఈరోజు ఏకాదశి 12:06 వరకు ఉన్నది. అలాగే ఈరోజు మూలా నక్షత్రము పూర్తిగా ఉన్నది. తెల్లవారుజామున 3 గంటల 32 నిమిషాల వరకు కూడా మూలా నక్షత్రమే ఉన్నది కాబట్టి ఇది శాంతి నక్షత్రం. దాదాపుగా మనకున్నటువంటి 27 నక్షత్రాలు అభిజిత్తుతో కలుపుకుని 28 నక్షత్రాలలో రాక్షసుడు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి ఏకైక నక్షత్రం మూల. అందువలనే ఈ మూలలో పుట్టినటువంటి వారికి ఏదైనా విపరీతంగానే ఉంటుంది ధోరణి. అయితే ఈ మూలా నక్షత్రం శాంతి నక్షత్రం కాబట్టి ఇందులో జన్మించినటువంటి శిశువులు ఎవరైనా సరే వారు శాంతి ప్రక్రియని జరిపించుకోవడం ఉత్తమమైనటువంటి సూచన. అలాగే ఈరోజు యోగకరణాలను చూసినప్పుడు హర్షణం, బాలువ, కౌలువ అనేటువంటి యోగకరణాలు ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అమృత ఘడియలు రాత్రి 9 గంటల 12 నిమిషాల రకాయితు 10:47 వరకు ఉన్నాయి. ఈరోజు రాత్రిపూట అమృత కాలం ఉన్నది. దుర్ముహూర్తం ఉదయం 8:50 లగాయతు 9:35 వరకు దుర్ముహూర్తం. మరలా తిరిగి రాత్రి దుర్ముహూర్తం 10:57 లగాయతు 11:48. ఈరోజు వర్జ్యం ఉన్నది 11:43 లగాయతు 1:18 వరకు కూడా వర్జ్యం ఉన్నది. అలాగే ఈరోజు ప్రత్యేకతను కనుక మనం పరిశీలన చేస్తే ఇది మంగళవారం ఏకాదశి రావడం అటు ఆంజనేయ స్వామి ఆరాధనకి చాలా మంచిది. అలాగే నరదృష్టితోటి, పిశాచ బాధ, నరగోళతోటి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి పరిహారాన్ని ఆచరించవచ్చు. ప్రత్యేకించి కూష్మాండ దీపము పెడతారు. అనగా ఎవరైతే విపరీతమైనటువంటి నరదృష్టిని పొంది ఉన్నారో వారు బూడిద గుమ్మడికాయని సగంగా కోసి అంతకు మునుపు దానికి పసుపు రాసి బొట్టు పెట్టి దానిలో నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తి చేసి దీపారాధన కనుక చేయగలిగితే, అది కూడా ఇంటి ముందు గుమ్మానికి అటు ఇటు చేస్తారు, అలా కనుక చేయగలిగితే వారికి నరదృష్టి నుండి కొంత ఉపశమనం కలుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి కనుక మనం చూస్తే ఉత్తర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు. ఎవరైనా ఉత్తర దిక్కుకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఒకంత తూర్పుకి ప్రయాణం చేసి ఉత్తరానికి వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాక ఈరోజు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులను చూసినప్పుడు ఈరోజు వారాధిపతి అయినటువంటి గ్రహం కుజగ్రహం ఈరోజు ఆయన నిన్ననే మారారు. కుజుని యొక్క మార్పు జరిగింది. మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు అనుకూలించేటువంటి రాశులు వృశ్చిక రాశి కానీ, మీనం కానీ, సింహం కానీ వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రబలాన్ని పొందేటువంటి రాశులు ఏవైతే ఉన్నాయో అనగా మిథున రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, అలాగే ధనురాశి, కుంభరాశి వీరికి చంద్రబలం ఉంటుంది కాబట్టి వారు ఈరోజు ఆచరించేటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతూ ఉంటాయి. అలాగే ఈ ఏకాదశిని చక్కగా ఉపయోగించుకోండి. డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాము చూడండి. ఆ నియమాల్ని ఆచరించడం ద్వారా చక్కగా సంతానాభివృద్ధి కలుగుతుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది, విష్ణువు యొక్క అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. స్వస్తి.